హలో నేను మిస్ రావు. పెట్రోలు, డీజిలు, ఎల్ఎన్జి, సిఎన్జి, ఎల్పిసి, హైడ్రోజన్ ఇలా పెట్రో ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి నాణ్యతని అలాగే పరిమాణాన్ని రెండింటినీ యాక్యురేట్గా ఉంచేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా జిఏటిసి పరిధిలోకి తీసుకొచ్చేసింది. ఇప్పటివరకు మనకు తూనికలు కొలతల శాఖ దీని ఆధ్వర్యంలో ఈ చెక్కింగ్ ఇవన్నీ ఉంటాయి. విజిలెన్స్ కూడా అప్పుడప్పుడు రైడ్ చేస్తుంది. పెట్రోల్ బంకుల్లో ఏమైనా మోసాలు ఉన్నాయో లేదో చెక్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు జిఏటిసి పరిధిలోకి తీసుకొచ్చి ఇప్పటివరకు నాణ్యతను పరిశీలించడానికి కానీ పరిమాణాన్ని పరిశీలించడానికి కానీ ఉండేటువంటి ప్రమాణాలను మరింత విస్తృతం చేసింది. జిఏటిసి పరిధిలోకి తీసుకొచ్చింది కాబట్టి ఇక రాబోయేటువంటి రోజుల్లో వీలున్నంత వరకు పెట్రోలు, డీజిల్ లేదా పెట్రోల్ ప్రొడక్ట్స్ కల్తీ లేకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తూనికలు కొలతల శాఖ ఎన్ని రైడ్స్ చేసినా, విజిలెన్స్ వాళ్ళు ఎన్ని రకాలుగా తనిఖీలు చేసినా కొన్ని పెట్రోల్ బంకుల్లో కల్తీలు జరుగుతూనే ఉన్నాయి. ఎలా కల్తీలు ఉంటాయి సాధారణంగా అంటే, నాఫ్తాలిన్ కలుపుతారు, కిరోసిన్ కలుపుతారు, ఇలా కల్తీ చేసి మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరొకటి ఏంటంటే మోసాలు. ఎలా మోసం చేస్తారు అని అంటే, చిప్ అమరుస్తారు. పెట్రోల్ బంకుల్లో మనకి మిషన్ కనిపిస్తూ ఉంటుంది, అక్కడ జీరో చెప్తారు, జీరోకి వాళ్ళు జీరోలో పెట్టి మనకు చూపిస్తారు. డెన్సిటీ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరోవైపు మీటరు తిరుగుతూ ఉంటుంది, కానీ చిప్ పెట్టుంటారు. అంటే మీటర్ ఎక్కువ తిరుగుతుంటుంది. ఆ మీటర్ తిరిగేదానికి అనుగుణంగా మనకి పెట్రోలు లేదా డీజిలు లేదంటే ఏది కూడా మనకు లభించదు. ప్రొడక్ట్స్ పెట్రోల్, డీజిలు ఆ మీటర్కి అనుగుణంగా మనకి రాదు. కనీసం లీటర్కి వచ్చేసి ఒక 5 నుంచి 10 ఎంఎల్ పెట్రోల్ తగ్గే అవకాశం ఉంది. అందుకే దీన్ని మీరు కనుక్కోవాలంటే ప్రతి పెట్రోల్ బంకులు 5 లీటర్లు పట్టేటువంటి ఒక టిన్ ఉంటుంది. అది మస్ట్గా ఆ పెట్రోల్ బంకుల్లో ఉంచాల్సిందే. ఇది నిబంధన, కేంద్ర పెట్రోలియం శాఖ నిబంధన ఇది. దాంట్లో పెట్రోల్ 5 లీటర్లు అంటే 5 లీటర్లు మీరు అడిగితే దాంట్లో నింపి అది పరిమాణం కరెక్ట్గా ఉందా లేదా, 5 లీటర్లు అంటే 5 లీటర్లు వచ్చిందా లేదా పెట్రోల్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే మీటర్ మీద డౌట్ వచ్చినప్పుడు. జనరల్గా ఇప్పుడు చిప్ పెడుతున్నారు. చిప్ ఏంటంటే ఆ స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ని మానిటర్ చేస్తుంది. ఆ స్పీడ్ పెంచడం తగ్గించడం మీటర్ స్పీడ్ పెంచుతారు, బట్ పెట్రోల్ మాత్రం ఆ స్థాయిలో రాదు మనకి. ఇవన్నీ విజిలెన్స్ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు, బట్ అది మోసం చేస్తూనే ఉంటారు కొన్ని బంకుల్లో. ఇక ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తే కనుక దాన్ని ఎలా కనుక్కోవాలి, పెట్రోల్ క్వాలిటీ ఉందా లేదా, అక్కడ ఫిల్టర్ పేపర్ ఒకటి ఉంటుంది. ప్రతి పెట్రోల్ బంకులో ఫిల్టర్ పేపర్ ఉండాల్సిందే. ఆ ఫిల్టర్ పేపర్ని తీసుకొని మీరు పెట్రోల్ కనుక దాంట్లో పోస్తే 2 నిమిషాల్లో అది ఆవిరైపోతుంది, వైట్గా పేపర్ వచ్చేస్తుంది. ఏమాత్రం ఈ పెట్రోల్ పోసినటువంటి మరక అక్కడ కనుక ఉంటే అది కల్తీ పెట్రోల్ కింద మీరు పరిగణించాల్సి ఉంటుంది. అప్పుడు డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే ఆ పెట్రోల్ బంక్ని సీజ్ చేస్తారు. ఎవరికైనా అనుమానం వస్తే ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే కనుక వచ్చి చెక్ చేస్తే అది కనుక నిజమైతే ఖచ్చితంగా సీజ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే దీని పరిధిని ఇప్పుడు పెంచారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకు? పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దాదాపు ఈ 4 వారం రోజుల్లోనే 7 రూపాయలు చిల్లర 7.5 రూపాయలు దాకా పెంచారు. దాదాపు ఎప్పుడైతేనేమి అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్తున్నారు. అది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ నాణ్యతని పరిమాణాన్ని కనుక కరెక్ట్గా ఇవ్వలేకపోతే మరింత నష్టపోయే అవకాశం ఉంది వినియోగదారులు. అందుకే కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిధిని పెంచింది. సో దీనివల్ల ఉపయోగం ఉంటుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.